ఓం నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, వారాహి అమ్మ మన కోసం ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చేసారండి. ఆ సందేశం ఏంటి అనేది అమ్మవారి మాటల్లోనే విందాం. తల్లి, ఈరోజే విను. రాబోయే పంచమిలోగా ఒక పెద్ద అద్భుతం నీకు జరిపిస్తున్నాను బిడ్డ. నన్ను నమ్మి వెంటనే విను అని అమ్మ మనకు సందేశం తీసుకొచ్చారండి. ఆ సందేశం ఏంటి అంటే, నీ తల్లి వారాహి అమ్మను చెప్తున్నాను, ఆఖరి వరకు విని గుర్తుపెట్టుకోమ్మా. రాబోయే పంచమిలోగా నీకొక అద్భుతం జరుగుతుంది. నిన్న కాదు, ఈరోజు కాదు, రేపు కూడా కాదు. నీది నాది కొన్ని జన్మల నుంచి చూస్తున్న బంధం తల్లి. నిన్ను కొన్ని జన్మల నుంచి నా బిడ్డగా నేను చేసుకున్నాను. నీకు ఏది మంచిదో అది నాకు తెలుసమ్మా. నీ దారి నువ్వు మరిచినా నిన్ను సరైన దారిలో నడిపించేది నేనే తల్లి. నా పాదాల నుంచి లక్షల మంది నన్ను వేడుకున్నారు. వారందరి కోరికలు కూడా నెరవేరుస్తున్నాను. నిన్ను మాత్రం ఎలా మర్చిపోతాను? నీ అన్ని మంత్రాలు, నీ అన్ని ప్రార్థనలు, నీ అన్ని పరిహారాలు నేను నెరవేరుస్తున్నానమ్మా. ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టాలకు, బాధలకు అన్నింటికీ ముగింపు వచ్చేసింది తల్లి. ఇప్పటి వరకు ఒక రోజు గడిస్తే చాలు, నీకు ఒక యుగం గడిచినట్లు, కొన్ని సంవత్సరాలు గడిచినట్లుగా నువ్వు ఆనందపడుతున్నావు, బాధపడుతున్నావు. ఎన్నో యుగాల నుంచి నేనున్నాను అని చెప్పి నీలాంటి భక్తులు వస్తున్నారమ్మా. నా దగ్గరికి వస్తున్నారు, నన్ను మొక్కుతున్నారు, వెళ్తున్నారు. ఇక కూడా వస్తారు. వాళ్లకు నీలాగే అమ్మా అని నన్ను అడుగుతూ ఉంటారమ్మా. కానీ కొందరు మాత్రమే అన్నింటితో పోరాడి కర్మఫలాలు పోగొట్టుకుంటున్నారు. భయపడి దాక్కున్న వాళ్ళు ఇంకా అలాగే ఉన్నారు తల్లి. కానీ ఎదిరించి నిలిచి వాళ్ళు మాత్రం నా తోడుతో ఉన్నారు. నువ్వు కూడా ఓటమి, సమస్యలను చూసి దాక్కోవద్దు. ధైర్యంగా ఎదిరించు, పోరాడు. ఈ జన్మ కర్మలను ఇప్పుడే అనుభవించేసేయి. తుడిచేసుకోమ్మా. నీకోసం సమస్యలను పోరాడేందుకు నీ మనసును ధైర్యపరుచుకో. నన్ను పిలవడానికి దారి వెతకనవసరం లేదు. నేనెప్పుడూ కూడా నీ పక్కనే ఉంటాను. అమ్మా అని పిలిస్తే చాలు. నీ కన్న తల్లిని ఏ విధంగా పిలుస్తావో అంతే ఆర్తితో నన్ను పిలువు. నీ చేతుల్లో ఉంటాను, నీ పక్కనే ఉంటాను. నీవు నాకు ఎప్పుడు కూడా సకల సంప్రదాయాలతో పూజ చేయనవసరం లేదు. నన్ను ప్రేమగా ఆర్తితో అమ్మా అని పిలిస్తే చాలు. నా బలమేంటో నీకు తెలుస్తుంది. నీ కష్టాలన్నీ కరిగిపోతాయి తల్లి. నీకు చెడు చెయ్యాలి అనుకున్న వాళ్ళు, నిన్ను దుఃఖపరచాలి అనుకున్న వాళ్ళు అనుకున్నది అస్సలు జరగనీయను. వారికి శత్రునాశనం లేకుండా చేస్తాను. నీ శత్రువులను ఎప్పుడూ కూడా నేను నిన్ను తాకను కూడా తాకనీయనమ్మా. నిన్ను ఏదన్నా చెయ్యాలి అనుకున్న వాళ్ళకి వెన్నులో వణుకు పుట్టేలా చేస్తాను. నీ వాళ్ళ కంటి చూపు నీపై పడాలన్నా కూడా భయపడేలా చేస్తాను. నీ కష్టాలు నెరవేరేందుకు ప్రార్థన చెయ్యి, నాకు పూజ చెయ్యి. నీ పూజలోనే నీ సమస్యకు ముగింపు నేనిస్తాను. నీ జీవితంలోకి రావటానికి ఎవ్వరి అనుమతి అవసరం లేదు. నా మీద భారాన్ని ఉంచు. నీ భారాన్ని నేను మోస్తానమ్మా. ఒక్క విషయాన్ని నాకు అప్పగిస్తే వాటిని పూర్తిగా ఆ బాధ్యత నేను తీసుకుంటాను. ఇలానే నీ జీవితంలోకి నేను వచ్చాను తల్లి. నీకు మంచి చెయ్యాలి అని ఒక నిర్ణయం నేను తీసుకున్నాను. ఏదైనా ఒక సమస్య నీకు వచ్చిందంటే వాటిని పరిష్కరించుకునే శక్తి నీకుంది. ఆ శక్తిని అందించే నమ్మకాన్ని నేను నీకు కల్పిస్తాను. ఇలా వీటన్నింటినీ దాటి వస్తేనే నీ జీవితంలో మంచి మార్పులు వస్తాయి. శుభమైన సమయం నీకు చేకూరుతోంది. ఒక్కొక్కసారి నీ ప్రయత్నం బెడిసి కొట్టినప్పుడు నీ మనసు విరక్తి చెందుతుంది కదా.
కొత్త పనులు చేయటానికి మనసు రావటం లేదు కదా? ఇది జరుగుతుందా అని ఆలోచిస్తున్నావు కదా తల్లి? ఇప్పుడు చెబుతున్నాను విను. నీది నాది జన్మజన్మల బంధం. నువ్వు నా బిడ్డవి. నా బిడ్డకి నీ తల్లిగా నేను ఎప్పుడూ మంచే చేస్తాను. ఇక నీకు అంతా శుభమే జరుగుతుంది. ఇక నీకు విజయం తథ్యం తల్లి. ప్రయత్నాలు ఆపకు. వచ్చే పంచమిలోగా నీకు విజయం తథ్యం. నువ్వు కోరింది ఆ రోజులోగా నీకు జరిపిస్తాను. నీ జీవితంలో కొత్త మార్పులు తెస్తాను. శుభవార్తను నీకు అందజేస్తాను. నీకు కావలసిన విజయం చేరడానికి కావలసిన పనులన్నీ కూడా జరిపిస్తున్నాను. నీ వారాహి అమ్మ వాక్కులు విని తృప్తిగా ఉందా? సర్వనిశ్చయంగా వచ్చే పంచమిలోగా అంతా మంచే జరుగుతుంది. శత్రువులు నీపై చూడడానికి కూడా భయపడేలా చేస్తాను. శత్రు నాశనం చేస్తాను. నీకు అన్నింటిలో విజయం కలిగేలా చేస్తాను. నీకు విజయ బోయరి మోగిస్తాను తల్లి. ఇక నాపై నమ్మకంతో ఉండు. వారాహి అమ్మ నాకు తల్లిగా ఉంది, అమ్మని నేను మొక్కుతున్నాను, అమ్మ నా వెంటే ఉంది అనే ధైర్యంతో ఉండు. అంతా మంచే జరుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు. జై వారాహి మాత.